హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మన ఇంట్లో టేస్టీగా అండ్ ఈజీగా మోమోస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్ పై ఒక వైట్ క్లాత్ వేసుకోండి. సో ఇప్పుడైతే మనము కర్చీఫ్ పెట్టాను కదా, దీనిపై అయితే మనము వెజిటేబుల్స్ వేసుకోవాలి. చూడండి, ముందుగా అయితే క్యారెట్, అండ్ క్యారెట్ తర్వాత క్యాబేజ్, ఆనియన్, ఎట్ ది ఎండ్ పొటాటో. సో మీరు గమనించినట్లయితే ఇవన్నీ సన్నగా తురిమినవి ఫ్రెండ్స్, తురిమినవి మాత్రమే వేసుకోవాలి. అప్పుడైతే మనకు మోమోస్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి, ఉడుకుతాయి. సో ఎట్ ది ఎండ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 సార్లు 3 సార్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని. నేను ఇలా కర్చీఫ్లో ఎందుకు వేయమన్నానంటే ఫ్రెండ్స్, కర్చీఫ్ లేదా తెల్లగుడ్డ ఏదో ఒకటి ఎందుకు వేయమన్నానంటే, ఇక్కడ నుంచి రసం అనేది వస్తూ ఉంటుంది కదా, ఆ రసం అనేది అంతా ఎట్ ది ఎండ్ ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసామనుకోండి, ఆ నీరంతా మనము తీసేసేయాలి. అది కానీ ఉంటే మనకు మోమోస్ అనేవి విరిగిపోయి ఇలా వాటర్ వల్ల స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల వాటర్ అనేది బాగా రిమూవ్ చేయాలి. సో దీన్నైతే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ అన్నమాట. స్టఫింగ్ అనేది చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడైతే మనము పిండి కలుపుకోవాలి. దానికోసం మైదా అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్టు, మన టేస్ట్కి సరిపడేంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ పోస్తూ మనం పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా అంటే మరీ కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి సాఫ్ట్నెస్ కోసం. సరే, ఇంత మెత్తగా అంటే మనము బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా ఉందో. సో చూసారా, ఇంత ఉండ తీసుకొని అంటే రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసుకొని కొంచెం మైదా అయితే వేస్తూ మనము చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇలా అయితే రౌండ్గా చేసి పెట్టుకోవాలి. దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. 10 మినిట్స్ అయితే ఉంచాక చూడండి, వాటర్ అనేది ఇలా వస్తుంది. ఇందాకే వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తాయి ఇప్పుడైతే చూడండి. సో ఇలా చేశాక ఇలాగా వాటర్ అనేది బాగా పిండేయాలి ఫ్రెండ్స్. వీలైనంత వరకు పిండేయండి. ఎన్ని వాటర్ వచ్చాయో ఫ్రెండ్స్, వాటర్ అంతా తీసేసాం కదా వెజిటేబుల్స్లో. మనము ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అయితే ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే మనము మసాలాస్ యాడ్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అనేవి లేవు, ఎంత డ్రైగా ఉందో చూడండి. ముందుగా అయితే కొద్దిగా కారం, ఒక గార్లిక్ అంటే ఒక స్లైస్ లేదా 1.5 స్లైస్ అన్నమాట, కొంచెం చాలు, మళ్ళీ కారం ఎక్కువ అవుతుంది.
కొంచెం జింజర్, ఇలా అన్నీ తురిమినవే వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడైతే మనకు మోమోస్ అనేవి బాగా టేస్టీగా ఉంటుంది. అండ్ కొద్దిగా గరం మసాలా, మీ దగ్గర ధనియా పౌడర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్నాము, టేస్ట్ చూసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోండి కావాలంటేను. ఇలా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి, అంతా తురిమినవి కాబట్టి మనకు తొందరగా మోమోస్ చేసి ఉడకబెట్టినప్పుడు బాగా ఆవిరిలో ఉడికిపోతుంది తొందరగా. ఇప్పుడు మనం ఫైనల్ స్టెప్కి వచ్చేసాం. చూసారా, ఇవి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. వాటర్ కొద్దిగా అప్లై చేసుకోండి రౌండ్గా. మైదా పిండి అన్నమాట. ఇందులో అయితే మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని ఉన్న మిశ్రమం అంటే వెజిటేబుల్ యొక్క మిశ్రమాన్ని కొద్దిగా వేసుకోవాలి. చూడండి, ఇలా అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఒక్కో షేప్లో అయితే ప్రిపేర్ చేశాను. మీకు ఏ షేప్ కన్వీనియంట్గా ఉంటే ఆ షేప్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనము ఉడికించుకుందాము. సో ఉడికించుకోవడానికైతే నేనైతే ఇడ్లీ పాత్రను యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది యూజ్ చేసుకోండి. ఇడ్లీ పాత్రలు తీసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. మీరు ఎన్ని మోమోస్ చేసుకుంటారో అన్ని రౌండ్స్ అయితే యాడ్ చేసుకోండి, లేదా మధ్య మధ్యలో కూడా పెట్టేయచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా పెట్టేసుకోండి. మోమోస్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బట్ చాలా వరకు వీటిని బయట మాత్రమే తినడం ఎక్కువ చూస్తూ ఉంటాము. బట్ మనం ఇంట్లో ట్రై చేసుకొని టేస్ట్ చేసే ఫ్రెండ్స్ బయట కన్నా 100 రెట్లు ఎక్కువగా టేస్ట్గా ఉంటాయి. చూసారా, వెజ్ మోమోస్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి.
ఇంకోసేపట్లో మన వెజ్ మోమోస్ రెడీ అయిపోతున్నాయి. సో ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఆవిరిలో ఉడికించుకోవాలి. సేమ్ ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే అన్నమాట. హాఫ్ అన్ అవర్ తర్వాత మన మోమోస్ అనేది ఓపెన్ చేస్తే చూడండి ఎలా ఉన్నాయో. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ మన మోమోస్ అనేవి రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఇంట్లోనే చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది కదా. సో మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారా? వెంటనే ట్రై చేయండి అండ్ ఎంజాయ్ చేయండి మోమోస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బై బాయ్.